గుడ్ ఈవినింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరం ఒకసారి ఆదికాండం చూద్దామండి. 3వ అధ్యాయం, జెనసిస్ 3rd చాప్టర్. జెనసిస్ 3rd చాప్టర్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వర్సెస్ చదువుతున్నానండి. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ద ఫస్ట్ వర్సెస్ ఆఫ్ జెనసిస్ 3rd చాప్టర్. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పంతో నేను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉండురనియు దేవుడికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షం ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చి రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. సో ఈ యొక్క భాగాన్ని బట్టి నేను మేము ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అకార్డింగ్ టు దిస్ పోర్షన్ ఆఫ్ ద బైబిల్, ఐ వాంట్ టు ఆస్క్ యు వన్ క్వశ్చన్. అవ్వ అపవాదితో లేకపోతే సర్పంతో మాట్లాడటం అనేది తప్ప, ఆ వృక్ష ఫలాన్ని తినటం అనేది తప్ప? Can anybody tell me, brothers and sisters, is it wrong? Is it a sin for Eve to speak to the serpent or to eat of the fruit, the forbidden fruit? Which is sin? Unmute అవటానికి అవకాశం ఉందండి. సర్పంతో మాట్లాడటం పాపమా? లేకపోతే చెప్తారండి? బ్రదర్, తినటమే పాపం బ్రదర్. ఇంకా ఎవరు చెప్తారండి? యూత్ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ చెప్తారండి? తినటమే పాపం బ్రదర్. ఇంకా అండి? ఇంకా ఎవరన్నా? ఓకే అండి. ఇద్దరు బ్రదర్స్ తినటమే పాపం అని చెప్పారు. ఓకే అండి, అది కరెక్ట్ ఆన్సర్ అండి. కానీ ఇక్కడ ఒకసారి మనం గమనిస్తుంటే ఆ తినటం అనే పాపానికి దారి తీసిన పరిస్థితి ఏంటండి? విచ్ లెడ్ దెమ్ టు కమిట్ దట్ సిన్ ఆఫ్ ఈటింగ్. అది ఏంటంటే అవ్వ అనవసరంగా ఆ సర్పంతో లేకపోతే అపవాదితో ఒక సంభాషణ కలిగి ఉండటమే. సర్పం రాగానే వెంటనే అవ్వ దూరంగా వెళ్ళిపోయి ఉంటే బాగుండు, లేకపోతే భర్తతో చెప్పుంటే బాగుండు, లేకపోతే ఏం మాట్లాడుకోకుండా ఉంటే బాగుండు. కానీ అక్కడ చిన్న చర్చ పెట్టింది అవ్వ, చిన్న డిస్కషన్ పెట్టింది. ఆ డిస్కషన్ మెల్లగా 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 దేవుని పట్ల అవిధేయత చూపించడానికి దారి తీసింది. That discussion of Eve with the serpent led her slowly to commit the biggest sin. కొన్నిసార్లు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కొన్ని పాపాలు కాకపోవచ్చు, నిజమే. కానీ అవి మెల్లగా మనం అందులో నుంచి బయటపడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోవచ్చు. అది పాపం చేసే పరిస్థితికి తీసుకెళ్ళిపోవచ్చు. చూడండి, అపవాది ఏమంటున్నాడు, సర్పం ఏమంటుంది, ఇది నిజమా అంటే క్వశ్చన్ చేసేలాగా చేస్తున్నాడు. అంతేకాకుండా మీరు చావనే చావరు, దేవతలాగా మారిపోతారు, ఇటువంటి సలహాలు ఇచ్చేటప్పటికి మనకు తెలుసు కదండి, మనందరం కూడా ఫ్లెష్ లో ఉన్నాము, మాంసంలో ఉన్నాము. ఆల్రెడీ మన మాంసంలో కొన్ని కోరికలు ఉంటాయి. బయట వాళ్ళు మనలో కొన్ని మాటలు వేసేటప్పటికి ఆ కోరికలు బలంగా మారిపోతూ ఉంటాయి. అక్కడికి ఏమైందో చూద్దాం ఒకసారి. 5వ వచనంలో
ఏముందండి చదువుతున్నాను. ఎలాగనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియు దేవుడికి తెలియని స్త్రీతో చెప్పగా. ఎప్పుడైతే అపవాది అంటున్నాడో ఈ విధంగా చేస్తే అప్పుడు మీరు దేవతల వల్ల అయిపోతారు అని చెప్పగా, మీన్స్ యాజ్ సూన్ యాజ్ ద సర్పెంట్ సెడ్ దిస్, సర్పెంట్ చెప్పిన వెంటనే అప్పుడు ఈ అవ్వ ఎలా చూసింది? స్త్రీ ఆ వృక్షం ఆహారకు మంచిదియో కన్నులకు అందమైనదియో వివేకమిచ్చి రమ్యమైనది అయినట చూచినప్పుడు, అంటే అపవాది చెప్పే వరకు కూడా ఈ విధంగా అవ్వకు కనపడలా. సో యూ కుడ్ నాట్ సెన్స్ దీస్ త్రీ థింగ్స్ వర్ దేర్ రిలేటెడ్ టు ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ. అపవాది చెప్పిన తర్వాత తెలుస్తుంది ఏంటి? ఓహో, ఆహారానికి మంచిదన్నమాట. ఏ విధంగా తెలుసుకుంది అవ్వ? ఎందుకంటే ఆ డిస్కషన్ ఆ సర్పెంట్ డిస్కషన్ పెట్టాడు. ఆ డిస్కషన్ ద్వారా మంచిదని తెలుసుకుంది అవ్వ, అందమైనది అనే విషయం అప్పుడు తెలుసుకుంది, అంతకు ముందర కాదు. తర్వాత ఏంటి? రమ్యమైనది, బ్యూటిఫుల్, ఇది కూడా తర్వాత తెలుసుకుంది. చూడండి, అపవాదితో డిస్కషన్ కాకముందు ఆ చెట్టుని లేకపోతే ఫలాన్ని చాలా కామన్ గా క్యాజువల్ గా పెద్ద పట్టించుకోలేదు అవ్వ. సో యాజ్ లాంగ్ as the discussion took place between serpent and Eve took everything, that fruit or tree, very very casually, but then Eve took it very seriously. Yeah, something good is there. So brothers and sisters, నేను చెప్పాలనుకున్న పాయింట్, the point I want to tell you is this: డిస్కషన్ అనేది పాపం కాదు, కానీ ఆ డిస్కషన్ చాలా ఘోరమైన స్థితికి దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం మన జీవితాల్లో. కొన్ని ఇది మామూలుగానే ఉంటాయి, అది పెద్ద తప్పేమి కాదు, కానీ అవి చాలా చిన్న విషయాలే అది భయంకరమైన పాపానికి, డేంజర్స్ కూడా దారి తీయచ్చు. చిన్న వీడియో నేను చూశాను. ఏంటంటే ఒక అమ్మాయి, ఈ మధ్యన వీడియోస్ రీల్స్ లాగా చేస్తూ ఉంటారు కదండి. ఒక అమ్మాయి మరి వాళ్ళ బాబుని ఆ చెరువు పక్కనే పెట్టింది. ఆమె కొద్దిగా నీటిలో దిగుతూ ఉంది రీల్ చేయటానికి, వీడియో కోసం ఉంటాయి. కొద్దిగానే దిగింది, అలా కాలు కొద్దిగా చిన్న లోయలా ఉన్నట్టుంది, ఆ స్టెప్ల కిందకి వెళ్ళిపోయింది. అంతే, ఆ నీటిలో అమాంతంగా ఆమె మునిగిపోయింది. అంటే మొదటి తీసుకునే చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి చూసారా, ఆ టైంలో ఆమె ఒక యంగ్ గర్ల్ లాగానే అనిపిస్తుంది, యంగ్ మదర్ లాగా. ఏమనిపిస్తుందంటే, వాట్ ఈస్ దేర్, అదేముంది, చిన్నదే కదా, వాట్ ఈస్ రాంగ్, పెద్ద తప్పేముంది, చిన్న విషయమే కదా, వాట్ ఈస్ దేర్ అనే యాటిట్యూడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యంగ్ బ్రదర్స్ సిస్టర్స్ లో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఇది తప్పు కాదు కదా, తప్పు కాకపోవచ్చు, కానీ అది చాలా ఘోరమైన పాపానికి దారి తీయచ్చు. మీ అందరికీ తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఐ విల్ టెల్ యు అన్ ఎగ్జాంపుల్ విచ్ ఆల్ ఆఫ్ యు నో. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నది, అది జెనసిస్ 34th చాప్టర్. వాట్ ఈస్ దేర్ అనే యాటిట్యూడ్ ఒక గర్ల్ లో కనిపించింది. So there was what is their attitude? What is wrong attitude in one girl? What did that attitude lead her to? So Genesis 34th chapter, first 2 verses. లేయా యాకోబునకు కన్న కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెను పాడు చేసెను, ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. దీనా ఎక్కడుందండి? ఎక్కడో పరాయి దేశంలో ఉంది. ఆ ఊర్లో ఎవ్వరూ తెలియదు. అక్కడికి వచ్చారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నలు అందరూ కూడా ఇంట్లో ఉన్నారు. జస్ట్ చూద్దాము, అంత క్రొత్తే, చూద్దాము. అక్కడ ఏమైనా డేంజర్స్ ఉంటాయా? ఆమె ఏం ఆలోచించలా. షీ డిడ్ంట్ థింక్ వెదర్ దేర్ వుడ్ బి ఎనీ డేంజర్స్, ఎనీ టెంప్టేషన్స్.
ఎనీథింగ్ దట్ వుడ్ బి అగేన్స్ట్ గాడ్ ఏం ఆలోచించలే, సరదాగా వెళ్ళింది. క్యాజువలీ షీ టుక్ హర్ లైఫ్ వెరీ క్యాజువలీ. బయటకు వెళ్ళింది అండ్ షీ వాజ్ స్పాయిల్డ్ రేప్డ్. తర్వాత ఏమని తెలుసండి, ఆమెకి ఇద్దరు అన్నలు, హర్ 2 brothers killed some hundreds of people there. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ముఖ్యంగా యంగ్ గా ఉండే వాళ్ళందరూ కూడా ప్లీజ్ థింక్ వెరీ సీరియస్లీ ఆర్ బివేర్ ఆఫ్ ద యాటిట్యూడ్ ఆఫ్ వాట్ ఈస్ దేర్. చాలాసార్లు పెద్దలు చెప్తూ ఉంటారు, పేరెంట్స్ చెప్తూ ఉంటారు, అమ్మా వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళండి. కొంతమంది నేను ఒక అబ్బాయి, మా కాలేజీలో ఒక అబ్బాయి చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటాడు బైక్ మీద. నేను చెప్తా ఉంటాను, అరే బాబు కొంచెం స్లోగా వెళ్ళు, డేంజర్స్ ఉంటాయి, ప్రతిరోజు అంత కూడా బాగోకపోవచ్చు, ఏదో ఒకసారి డేంజర్స్ లో ఉంటాయి అని చెప్తాను ఉన్నాను. కొంతకాలం రాలేదు, కొంతకాలం తర్వాత చేయి కట్టేసుకుని వచ్చాడు. ఏంటంటే, సార్ యాక్సిడెంట్ అయిందని. స్పీడ్ గా వెళ్ళటం అనేది చాలా క్యాజువల్ గా తీసుకుంటూ ఉంటారు. వాట్ ఈస్ దేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? చిన్న యాక్సిడెంట్ చాలు మన ప్రాణాలు పోవటానికి కూడా. దీనాన్ని చూసాం, చాలా సింపుల్ యాటిట్యూడ్. ఇలాగా మనం గమనిస్తూ ఉంటుంటే కొన్నిసార్లు టీచర్స్ కాదు, లేకపోతే ఇక్కడ మన చర్చెస్ గురించే చూద్దాం. చర్చెస్ లో కొన్నిసార్లు కరెక్షన్ జరుగుతూ ఉంటాయి, దిద్దుబాట్లు జరుగుతూ ఉంటాయి. ఓకే, వద్దు, నువ్వు అమ్మాయితో మాట్లాడొద్దు అనవసరంగా అని ఇంకొక అమ్మాయితో చెప్తారు. కొన్నిసార్లు ఎల్డర్స్ చెప్పినప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకుంటాం మంచిది. ఏముంది, ఆమె కూడా చర్చకు వస్తుందిగా, మంచిదే కదా అంటూ అనే యాటిట్యూడ్ తో అనుకోండి, అమ్మాయి యొక్క గాసిప్స్, అమ్మాయి యొక్క నేచర్. సో వెన్ an elder says that better don't speak to that girl, and if you take a casual attitude, what is there? Maybe that girl may drive you away from the Lord. ప్రభు దగ్గర నుంచి ఆమెని నేను దూరం చేసేయచ్చు. కొంతమంది బ్రదర్స్ విషయంలో కూడా చూశాను, పలానా వ్యక్తితో మీరు మాట్లాడొద్దు అని చెప్తా ఉంటారు. లేకపోతే పౌలు గారు కూడా పలానా వ్యక్తిని దూరంగా పెట్టండి చర్చిలో నుంచి, అతను అన్యుడిగా కన్సిడర్ హిమ్ యాజ్ ఎ జెంటైల్. ఓకే, పుట్ హిమ్ aside from the church, Paul also said once. అలా పెద్దోళ్ళు చెప్పినప్పుడు when some big people say better to obey, better to submit. ఈ విషయంలో కొన్ని ఫెయిల్యూర్స్ కూడా చూసాం. ఏముంది, వాట్స్ దేర్ టు స్పీక్ టు హిమ్, హి ఆల్సో బిలీవ్స్ ఇన్ క్రైస్ట్. అలాగే వెళ్ళి మాట్లాడి చర్చిలోకి బోల్డ్ ప్రాబ్లమ్స్ తెచ్చిన వాళ్ళు చూసాం. ఐ నో సర్టన్ ఇన్స్టెన్సెస్. సో సమ్ బ్రదర్ వుడ్ గో అండ్ స్పీక్ అండ్ స్పెండ్ టైమ్ అండ్ బ్రింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ టు ద చర్చ్, ఇన్ టు దేర్ ఓన్ లైఫ్స్. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దాము. కొన్ని సంవత్సరాల క్రితం, మేబీ సుమారు 7 or 8 years ago, మా ఇక్కడ చర్చిలో కొంతమంది యూత్ బ్రదర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు చెప్పాం, గర్ల్స్ సువార్త చేస్తాము అంటూ ఉండేవాళ్ళు. ఒక హాస్పిటల్లో ఉండే నర్సెస్ కి సువార్త చేస్తాము అనేవాళ్ళు. మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ప్లీజ్ డోంట్ డూ ఎనీ గాస్పల్, ఎనీ ప్రీచింగ్ టు ద గర్ల్స్ where you are working in the hospital. But they said, no, we want to tell about God to those young girls. ఆ యంగ్ గర్ల్స్ కి సువార్త చెప్పాలనుకున్నారు. అందులో ఒక అతను కొన్ని నెలల తర్వాత చాలా పడిపోవటము, లేకపోతే ఆ హాస్పిటల్ చాలా బ్యాడ్ నేమ్ తీసుకురావటం, చర్చికి, ఈ కాకినాడ చర్చికి ఆ హాస్పిటల్ చాలా బ్యాడ్ నేమ్ తీసుకురావడం చూసింది. అతనే కాదు, ఇంకో అతను కూడా అది హాస్పిటల్లో చేరాడు. అతను కూడా ఈ అమ్మాయి విషయంలో చాలా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చారు. What was the first thing? They didn't do any sin. First, they didn't commit any sin. First attitude was very casual attitude. What is there? I can preach gospel. సువార్తను ప్రకటిద్దాము అన్నట్టుకు వెళ్ళారు. వాళ్ళు పడిపోయి ఆఖరికి చర్చిలో నుంచి కూడా, ఇప్పుడు చర్చిలో కూడా దూరం వెళ్ళిపోయారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం అటువంటి యాటిట్యూడ్ విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం. దేవుడు పాత నిబంధనలో ఒక రాజుకి యదిద్య అనే ఒక పేరు పెట్టారు. ఎవరైనా చెప్తారండి యదిద్య? హూ వాజ్ ద పర్సన్ గివెన్ ద నేమ్
Jedidya or Yedidya. You know the meaning of Yedidya? Beloved of the Lord, యెహోవాకు ప్రియుడు అని ఒక అతనికి దేవుడే పేరు పెట్టించారు. ఎవరో తెలుసండి? 2 Samuel 12:25 చూద్దామండి. 2 Samuel 12:25 చదువుతున్నానండి. ఇది సొలొమోను గురించి అండి. 2 Samuel 12 చాప్టర్ 25th verse. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు, అంటే ఆ నాతాను ప్రవక్త, యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టిన. సో సాల్మన్ వాస్ గివెన్ ద నేమ్ యెదిద్యా, మీన్స్ బిలవర్డ్ ఆఫ్ ది లార్డ్. దావీదు యొక్క కుమారుడు. చాలా చక్కగా ప్రారంభించాడండి. దేవుడు ప్రేమించిన వ్యక్తి, మ్యాన్ హూ లవ్డ్ గాడ్. దేవుడితో సహవాసం కలిగిన వ్యక్తి. అతను యెరూషలేం పట్టణంలో దేవునికి మందిరాన్ని కట్టిన వ్యక్తి. ద మ్యాన్ హూ బిల్ట్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ ఇన్ జెరూసలేం ఫర్ గాడ్, దట్ వాస్ సాలమన్. సచ్ ఎ గ్రేట్ మ్యాన్. ఒకసారి దేవుడు అడిగారు, నీకేం కావాలో కోరుకో అన్నారు. సో గాడ్ ఆస్క్డ్ హిమ్ వన్స్, వాట్ డు యు వాంట్ ఇన్ ఎ డ్రీమ్? సో అతను, నాకు ఈ శత్రువుల ప్రాణాలు అని అడగలేదు, గోల్డ్ కోసం అడగ, హి డిడ్ంట్ ఆస్క్ ఫర్ గోల్డ్, అండ్ ఇంకా దేని గురించి కూడా అడగలేదు. ఈ రాజ్యం చాలా పెద్దగా ఉంది, ఇట్స్ ఎ హ్యూజ్ కంట్రీ, ఐ వాంట్ విజ్డమ్ టు రూల్ దిస్ కంట్రీ. సో దేవుడు చాలా సంతోషపడ్డాడు అతని యొక్క కోరిన అటువంటి అద్భుతమైన కోరికను చూసి. గాడ్ బ్లెస్డ్ హిమ్, గాడ్ గేవ్ హిమ్ వండర్ఫుల్ అమేజింగ్ విజ్డమ్. మరి అంత జ్ఞానం పొందుకున్న తర్వాత అతను తన యాటిట్యూడ్ లో కూడా కొంతకాలం తర్వాత మార్పు వచ్చేసింది. ఎంత మార్పు వచ్చేసిందంటే, అతను ఆఖరికి ఎవరినైతే పెళ్లి చేసుకోకూడదో, సో దెర్ వాజ్ ఎ లా, దెర్ వాజ్ ఎ రూల్, యూ షుడ్ నాట్ గెట్ మ్యారీడ్ టు దీస్ జెంటైల్స్, దీస్ లేడీస్ అని ఒక రూల్ ఉంది. కానీ ఆయన దాన్ని బ్రేక్ చేసేసాడు. ఒకసారి చూద్దామండి. 1 Kings 11 chapter 3rd verse. 1 Kings 11th chapter చదువుతున్నానండి. అతను 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్తులను కలిగి ఉండరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. అతని భార్యలు his wives turned his heart away from the Lord. ఇంకా చూడండి 4వ వచనం, 4th verse. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా. సో హిస్ హార్ట్ వాస్ టర్న్ టు ద అదర్ ఐడల్స్. ఎక్కడి నుంచి అండి అంటే, యెహోవా దగ్గర నుంచి, దేవుడి యొక్క దగ్గర నుంచి అతని యొక్క హృదయం పూర్తిగా వేరే దేవతల వైపు మార్చివేయబడింది. 5th verse. సొలొమోను అష్తారోతును, సిదోనీయుల దేవతను, మిల్కోమోను, అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచిన. హి వాస్ ఫాలోయింగ్ అదర్ గాడ్స్. నెక్స్ట్ 7th verse చూడండి. సొలొమోను కెమోషన్ మోయాబీయుల హేయమైన దేవతకును, మొలెకోను అమ్మోనీయుల హేయమైన దేవతకును, యెరూషలేము ఎదుటున్న కొండ మీద బలిపీఠములను కట్టించిన. వాళ్ళని ఫాలో అవటమే కాదండి, వాళ్ళ కోసం బలిపీఠాలు కట్టాడండి. ఎక్కడ కట్టాడండి బలిపీఠాలు? చూడండి, ఎక్కడో వేరే ప్రాంతాల్లో కాదండి. చూడండి, యెరూషలేము ఎదుటనున్న కొండ మీద. యెరూషలేం, సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ జెరూసలేం, వెరీ క్లోజ్ టు జెరూసలేం, అక్కడ కొండల మీద, ఆన్ ద హిల్స్, అటువంటి ఆ ప్లేస్ మీద బలిపీఠాలు కట్టాడండి. ఎవరు? సొలొమోను. ఎంత మహాజ్ఞాని అండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం చాలా జ్ఞానులు అనుకుంటున్నామా? మా సార్స్కి ఏమీ తెలియదు, మా మమ్మీకి పెద్ద ఏం తెలియదు, మా డాడీకి తెలియదు, ఈ ఎల్డర్స్కి తెలియదు, నాకు తెలుసు, ఐ నో, దీస్ పీపుల్ డు నాట్ నో, ఐ నో వెల్. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యూ హ్యావ్ దట్ క్యాజువల్ యాటిట్యూడ్, వాట్ ఈస్ దేర్? సొలొమోను కూడా అనుకుని ఉండొచ్చు, వాట్ ఈస్ దేర్, వాట్ ఈస్ రాంగ్? సో ఆ స్టెప్స్ రాంగ్ గా అవ్వచ్చు కానీ కొన్నిసార్లు, కానీ అది ఎంత భయంకరంగా లీడ్ చేయగలదో, ఇట్ కెన్ లీడ్ టు అ హారిబుల్ సిన్ దట్ పర్సన్ కెనాట్ రిటర్న్. తర్వాత దేవుడు అతనికి 2 సార్లు కనిపించాడు. నీ మార్గాలు మార్చుకో, యు చేంజ్ యువర్ వేస్. Twice God appeared to him,
బట్ హీ వాజ్ అనేబుల్ అండ్ ఇట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు చేంజ్. అతను మళ్ళా దేవుడి వైపు తిరగటానికి అసాధ్యమైపోయింది. ఆ విధంగానే అతను నశించిపోయాడు. సో ఈ విధంగా అతను నశించిపోవటానికి కారణం ఏంటండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్? వెరీ వెరీ క్యాజువల్, చాలా చులకనైన యాటిట్యూడ్. వాట్ ఈస్ దేర్? ఏమైనా పెళ్లి చేసుకున్నా, ఏమైనా పెళ్లి చేసుకున్నా తప్పేంటి? కానీ వాళ్ళు ఈ విధంగా మార్చేస్తారని అతను ఊహించున్నాడు. హీ మైట్ నాట్ హ్యావ్, డెఫినెట్లీ he had not imagined that all those wives, the Gentiles wives, would turn his heart away from the Lord and turn his heart towards the idols. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఇలాంటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉందాం. ఆఖరిగా ఇంకొకరి గురించి చెప్దాం అనుకున్నామండి. మనందరికి తెలిసిన ఒక రాజు ఉన్నాడు. అతను చేసిన 3 విషయాలు నేను చదువుతాను. ఆ రాజు ఎవరో దయచేసి మీరు చెప్తారా? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద కింగ్ ఇన్ హూస్ ప్రేయర్ వి ఫైండ్ దీస్ 3 ఆస్పెక్ట్స్. ఫస్ట్ వన్, వీఆర్ పవర్లెస్. మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు. వీ డోంట్ నో వాట్ టు డూ. థర్డ్ పాయింట్, నీవే మాకు దిక్కు. అవర్ ఐస్ ఆర్ ఆన్ యూ ఓ లార్డ్. ఈ ప్రార్థన, ఈ ప్రేయర్ చేసింది ఏ రాజండి? యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏ రాజండి? అవునండి, అవును, యెహోషాపాతు చేసిన ఒక అద్భుతమైన ప్రేయర్. రాజులందరిలో కూడా నాకు అంటే బాగా ఇష్టపడే రాజుల్లో ఒకతను ఈ రాజు అన్నమాట. ఎందుకంటే ఈ రాజు గురించిన కొన్ని విషయాలను చదువుతాం. ఒకసారి ఇతను ఏదన్నా నిర్ణయం తీసుకోవాలనుకోండి, ఇతను లెట్ మీ ఎంక్వైర్ ఆఫ్ ద లార్డ్, ప్రభు దగ్గర నేను విచారణ చేయాలి అనే యాటిట్యూడ్ తో ఉండే వ్యక్తి యెహోషాపాతు అండి. ఒకసారి 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం చూద్దామండి. సెకండ్ క్రానికల్స్ 17th chapter 7th verse. యెహోషాపాతు ఎవరంటే ధర్మశాస్త్రానికి, దేవుని వాక్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి. యెహోషాపాతు was the one who gave lot of priority to the word of God, to the law of God. 7th verse, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యోధా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రం బోధించకే అతడు పెద్దలైన బెన్హయీలును, ఓబద్యాను, జకర్యాను, నేతలను, మికాయాను, అలా కొంతమందిని నియమించాడు. 9th verse చూడండి, సేమ్ చాప్టర్ 9th verse. యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయొచ్చు, యోధా పట్టణములు అన్నిటను సంచరించుచు జనులకు బోధించరి. సో లుక్ అట్ the way he put some people there. ధర్మశాస్త్రాన్నంట చేత పుచ్చుకొని, holding it by the hand and moving to different places of Judah and proclaiming, అంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదండి. And another wonderful thing that I like about Jehoshaphat is this one. And the greatest verse I feel regarding one of the greatest verses, 2nd Chronicles 19th chapter 4th verse. The importance that he has given to the word of God. యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేయొచ్చు, బెయేర్షెబా నుండి ఎఫ్రాయిం మన్యం వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించను. అంటే దేవుని వాక్యాన్ని వాళ్ళందరికీ ఇవ్వటమే కాదు, he by himself was moving among the people. తనకు తానే జనుల మధ్యలో తిరుగుతా ఉన్నాడంట. వాళ్ళు దారి తప్పిన వాళ్ళందరినీ కూడా యెహోవా వైపుకు వాళ్ళ హృదయాలను మళ్లిస్తూ ఉన్నారు. అంటే అతను కొంతమంది యాజకులను పెట్టాడు, నేతలను పెట్టాడు, లీడర్స్ ని పెట్టాడు. నాట్ ఓన్లీ దోస్ లీడర్స్, బట్ he himself was moving around to establish God and the law of the Lord there. The man who was really a very great. కానీ ఇతను ఇంత చక్కగా చేసిన ఇతను చాలా ఒక భయంకరమైన తప్పు ఒకటి చేశాడండి. He did a very very horrible mistake that may not look like a mistake. అది ఒక తప్పులా కనపడకపోవచ్చు, కానీ but that led to the huge sins. పెద్ద భయంకరమైన పాపాలకు దారి తీసేస్తుందండి. ఏంటంటే తెలుసండి, 21st chapter 6th verse. అతడు
ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారము ఇస్రాయేల్ రాజుల మార్గమందు ఆ నడిచెను. ఇక్కడ వేరే బుక్ లో ఉంటుంది ఏమన్నట్టుంటే, ఇట్స్ రిటర్న్ ఇన్ అనదర్ ప్లేస్ వేర్ జెహోషపాత్ తన యొక్క ఎల్డెస్ట్ సన్ యెహోరాముని ద వర్స్ట్ కింగ్ ఆహాబ్ జెజబెల్ వాళ్ళ డాటర్ కి ఇచ్చి అతని డాటర్ కి ఇచ్చి పెళ్లి చేశాడు. మళ్ళీ జాగ్రత్త వినండి, ప్లీజ్ లిసన్ టు మీ అగైన్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ ఆఫ్ జూడా, లైక్ బై గాడ్. ఎవరు ఈ యెహోషాపాత్ ఏం చేశాడండి? he gave his first eldest son as a son-in-law to the worst king of Israel, Ahab and Jezebel. మనకి జెజబెల్ గురించి తెలుసు కదండి. వాళ్ళ అమ్మాయికి ఇచ్చి వియ్యం పొందాడండి. వియ్యాన్ని పొందాడు. మ్యారేజే కదా, తప్పేంటి అనుకున్నాడు. కానీ దానివల్ల తర్వాత ఏం జరుగుతుంది తెలుసండి? ఫస్ట్ సన్ తర్వాత ఏం చేశాడు తెలుసండి? ఒకసారి 2 Chronicles 21st chapter అక్కడ చూడండి. ద మ్యారేజ్ ఎఫెక్ట్ ఒకసారి చూద్దాం. మ్యారేజ్ ఎఫెక్ట్ 21st chapter 6th verse. అతడు ఆహాబ్, అది ఇందాక చూసాం కదండి. ఇది అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఆహాబ్ సంతతి వారు నడిచిన ప్రకారం ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. ఇశ్రాయేలు రాజుల మార్గం ఈ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద ఇశ్రాయేల్ కింగ్స్. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. నెక్స్ట్ అక్కడ సేమ్ చాప్టర్ 21st chapter 11th verse చూద్దామండి. అంటే యెహోషాపాతు ఆ గ్రేట్ కింగ్ యొక్క ఎల్డెస్ట్ సన్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎలా చేస్తున్నాడు? ఇది హారిబుల్ వర్స్ అండి. మరి అతడు యోధా పర్వతముల యందు కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేసెను. యోధా వారిని విగ్రహ పూజకు లోపరిచెను, వ్యభిచారం చేసేలాగా చేసెను. అప్పటి వరకు అటువంటి హారిబుల్ సిన్స్ దేర్ ఇన్ ఇజ్రాయెల్, బట్ నౌ those sins have got into Judah, which was a better place than the tribes. అంటే వాళ్ళ అతని యొక్క నాన్న యెహోషాపాత్ చేసిన చాలా సింపుల్ మిస్టేక్, very simple mistake done by Jehoshaphat. So what is there? Let me give my eldest son to the great king Ahab. అక్కడే కాకుండా అక్కడ సన్ ఇన్ లాగా, అల్లుడుగా అక్కడ పాడు చేశాడు. తన కుమారుడు యెహోషాపాతు కుమారు యెహోరాము ఈ దేశంలో కూడా ఇక్కడ కూడా పాడు చేశాడండి. A small mistake. What is there? So brothers and sisters, మన మ్యారేజెస్ లో కూడా what is there? ఓకే, మన మ్యారేజ్ సెలక్షన్స్ విషయంలో కూడా, అమ్మాయి సెలక్షన్ విషయంలో కానీ అబ్బాయి సెలక్షన్ విషయంలో కానీ వాట్ ఈస్ దేర్? స్మాల్ మిస్టేక్ కదా, అదే ఉందిలే, అది మనం అది చిన్న విషయాలే కదా అనే విషయంలో మనం కాంప్రమైజ్ అయ్యామనుకోండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలా సింపుల్ విషయాలు చాలా ఘోరమైన పాపాలకు దారి తీయచ్చు. సో దే మే నాట్ బి సిన్స్, they may be casual things, brothers and sisters. This is what I want to tell you. But those very, very small casual things can lead to the biggest damages or the horrible sins. So let's be aware of such things that we may not fall into such sins. Thank you.